ప్రియమైన దేవుని వల్లరా, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు అని అంటే జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు అంతేకాదు, రోషము కలిగిన దేవుడు కూడా. బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు మనం చూడగలిగితే నిర్గమాకాండం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 34:14 చదువుతలే. ఏలయనగా వేరొక దేవునికి మీరేం చేయకూడదు? నమస్కారము చేయకూడదు. ఆయన నామము ఏ నామము తెలుసా? రోషము కలిగిన యెహోవాట. యెహోవా అలా ఏమంటున్నాడు? ఆయన నామము రోషము కలిగిన నామం అట. ఆయన నామం అంటే దేవుడి స్థానంలో వేరొక దేవుడు, అది ఎవరైనా కావచ్చు. దేవుడు బైబిల్లోనే రాయించాడు, వారి కడుపే వారికి దేవుడు. ఈరోజు దేవుడి స్థానములో ఎన్నో వచ్చి పడ్డాయి. డబ్బు వచ్చి పడింది, మనుషులు వచ్చి పడ్డారు, తర్వాత కడుపేం చిన్నదేం కాదు, దానికోసం పెద్ద పెద్ద యుద్ధాలు కూడా జరుగుతాయి. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే బైబిల్లో రాయబడినటువంటి మాటలు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే రోషము కలిగిన దేవుడు. ఆలోచించండి, రోషము కలిగిన దేవుడు. మరొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4:24 ఒకసారి మనం చూడగలిగితే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా అంటే ఏమనుకుంటున్నారు? దేవుడైన యెహోవా అంటే ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఎవరో తెలుసా? దహించు అగ్ని. ఆయన ఎవరట? దహించు అగ్ని. మనం చూసారా, కాలిఫోర్నియా అనుకుంటా, మొత్తం అంతా కాలిపోయింది. కాలిఫోర్నియా ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేశాడు దేవుడు? అగ్ని గంధకాలను పంపి కాల్చి పడేశాడు. మన దేవుడు దహించు అగ్ని. కోరాహుతో పాటు 250 మంది సుమారు ధూపార్తులను తీసుకొని వచ్చారు. ధూపార్తులు, వాళ్ళు తెచ్చిన ధూపార్తులతో వాళ్ళని తగలపెట్టేశాడు దేవుడు. మన దేవుడు దహించు అగ్ని. అంతేకాదు, ఏమంటున్నాడు? రోషము కలిగిన దేవుడు. ఏమండి, రోషం. ఒక పెద్ద ఆయన, ముసలాయన, 100 ఏళ్ళు బతికాడు, సుమారు 100. అయితే వాళ్ళ ఆవిడ్ని పలానా ఇంటికి వెళ్ళొద్దు అన్నాడట. నువ్వు ఆ ఇంటికి వెళ్ళమాక అన్నాడట. ఏముందిలే, ముందు అరుస్తాడు, తర్వాత ఏమన్నాడులే అనుకుని పోయింది. అంతే కదా ఆడోళ్ళు, స్త్రీలు అంతే కదమ్మా. భర్త చెప్పంగానే వింటామేంటి మనం? ఆయన అంతే చెబుతాడు, ఆయన తెలియదు పెట్టదంటది ఒక ఆవిడ. ఏమండి, వెళ్ళొచ్చిన సంగతి తెలిసింది. 35 సంవత్సరాలు మాట్లాడలేదంట. ఎన్ని సంవత్సరాలు? 35. చచ్చిపోయే ముందు కూడా మాట్లాడలేదంట. రోషం అంటే అట్లా ఉంటుంది మరి. అర్థమైందా? రోషం మరి అంతే. నేను చెప్పిన మాట ఎందుకెళ్ళా? మన దేవుడు కూడా రోషం. ప్రియమైన దేవుని వల్లరా, ఒకసారి ఫిలిష్తీయులు మందసం తీసుకెళ్ళి అష్టోదులో దాగోను గుడిలో పెట్టారు. సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదుకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. ఎక్కడుంచారట? దాగోను గుడిలో దాగోను అనే దేవత దగ్గర ఉంచారట. మందసం పెట్టారు. ఇట్టాగే ఒక గుడి అనుకోండి, మందసం పెట్టారు. మందసం ఎదురుగా
ఆ దేవత విగ్రహం ఉంది. అర్థమైందా? విగ్రహం ఉంది. వాళ్ళు తలుపులు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ పొద్దున్నే వచ్చి తీస్తారు కదా, అలా వచ్చి తీసేసరికి, తలుపు తీసేసరికి ఆ మందసం ముందు దాగోను విగ్రహం ఏదైతే ఉందో అది బోర్ల పడి ఉందట. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి, ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. ఏమండి, ఆ దేవత ఇప్పుడు మందసం అంటే ఎలా ఉంటుంది? ఒక పెట్టె అండి. మందసం అంటే ఒక పెట్టె. మందసం అంటే ఒక పెట్టె ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్లో, ఆ పెట్టెలో లేదా ఆ మందసంలో ఏమేమి పెట్టమన్నాడు దేవుడు? 2 రాతి పలకలు, అవునా? ఆ తర్వాత అహరోను చిగురించిన కర్ర, మన్నా, అది బంగారంతో చేసినటువంటి మన్నా అన్నమాట. ఇవన్నీ పెట్టి మందసం, దాన్నే దేవుని మహిమగా, దాన్ని ఇక దేవుడు అంటే ఆ యొక్క మందసంగా చూపించేవాడు. దేవుడి సన్నిధి అంటే ఆ మందసంగా చూపించేవాడు. ఇప్పుడు ఆ మందసం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో, దాగోను దేవత ఎదుట పెట్టారు. ఇప్పుడు మందసం అంటే పెట్టే బాక్స్ అని చెప్పాను కదా. విగ్రహం అంటే కొంచెం ఎత్తు ఉంటుందిగా. విగ్రహం అంటే కొంచెం ఎత్తు ఉంటుంది కదా. తెల్లారి లేచేసరికి దేవుడు ఏమనుకున్నాడంటే, నా మందసం ముందు అది ఎత్తి ఉండటం ఏంటి? అర్థమైందా? నా ముందు ఆ విగ్రహం ఉండటం ఏంటి? ఆ విగ్రహం తెల్లారేసరికి ఎలా పడిందట? నేలన బోర్ల పడి ఉందట. సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా అట్ట. మన దేవుడు చూడండి, రోషం కలిగి, అది విగ్రహమే, దేవుడికి తెలియదేంటి? అది విగ్రహమే, అందులో శక్తి ఉందా? విగ్రహంలో ఏ శక్తి ఉండదో, విగ్రహములో ఏ శక్తి లేదు, ఉండదు. ఆ విగ్రహంలో కూడా ఏ శక్తి లేదు. కానీ దేవుడికి ఎంత కోపం వచ్చిందండి. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? తెలివైన వాళ్ళు మళ్ళీ లేపి యథాస్థానంలో పెట్టి మళ్ళీ పోయారు. మళ్ళీ వచ్చి చూసేసరికి ఆ విగ్రహం తల తెగిపోయింది. ఈ 2 అరచేతులు తెగిపడ్డాయి, ఎక్కడో గుమ్మం దగ్గర పడిపోయినాయి. ఆ మొండెం మాత్రం అలా పడిపోయి ఉంది. అంటే ఎరా, నేను బోర్ల పడేస్తే మళ్ళీ నిలబెట్టి పోతాడా మీరు? ఈసారి తలకాయ లేదు దానికి, ఆ విగ్రహానికి ఏం లేదు, తలకాయ లేదు, చేతులు లేవు. దేవుడు రోషం చూడండి ఎలా ఉందో. ఇక బామోయ్, ఈ మందసం ఇక్కడ ఉన్నంత వరకు మనము ఏమీ చేయలేం. ఇంక అందులో అక్కడ గడ్డల రోగం వచ్చేసిందంట ఆ ఊర్లో. ఏమండి చూడండి ఒకసారి 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా హస్తము అష్టోది వారి మీద భారముగా ఉండెను, అష్టోది వారిని, దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి. గడ్డలో ఏం కూర్చుంటాం చెప్పండి? ఏమండి, నిలబడతావా, కూర్చుంటావా, పడుకుంటావా? గడ్డల రోగం వస్తే ఇక చూసుకోండి. బాబోయ్, ఆ మందసం తీసేయండి అయ్యా, మా ఊర్లో నుంచి పంపించేయండి. దాన్ని పంపించేశారు. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు రోషం, మన దేవుడు ఎవరట? రోషం కలిగిన వాడట. ఒకసారి మోషే గారు దేవుణ్ణి మాట్లాడేశాడు, గబగబా ఆయన బాధ అయింది. దేవుడితో మాట్లాడేశాడు, ఎలా జనరల్గా మాట్లాడేశాడు. దేవుడికి ఎందుకో కొంచెం బాధ అనిపించింది. అర్థమైందా? అనిపించిందా లేదో ఒకసారి బైబిల్లో చూద్దాం. ఏమండి, సంఖ్యాకాండం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం మనం చూడగలిగితే, సంఖ్యాకాండం 11వ అధ్యాయము మనం చూడగలిగితే 4వ వచనం చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. ఏ పేక్షట? ఏ పేక్ష ఉంది వాళ్ళకి? మాంసాపేక్ష అధికంగా ఉందట. ఏమండి,
ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గరకు వస్తారు. నిర్గమాకాండము 19వ అధ్యాయంలో సీనాయి కొండ దగ్గరకు వస్తారు. అలా 19వ అధ్యాయంలో సీనాయి కొండ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఈ సంఖ్యాకాండం 10వ అధ్యాయము 11వ వచనం వరకు అక్కడే ఉంటారండి. చూడండి ఒకసారి 10వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడింది? 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము నుండి పైకెత్తబడెను. వాళ్ళ ప్రయాణం యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే, మేఘము పైకెత్తబడితే అప్పుడు ప్రయాణం కొనసాగిస్తారు. మేఘము దాని మీద ఉంటే అక్కడే ఉండిపోతారు. ఎంతకాలం అయితే అంతకాలం ఉండిపోతారు. అది వాళ్ళ ప్రయాణ పద్ధతి అని బైబిల్లో రాయబడింది. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే, ఎప్పుడట వాళ్ళు బయలుదేరింది? సీనాయి పర్వతం దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరారట? 2వ సంవత్సరము 2వ నెల 20, 2, 2, 20, 3 2లు వచ్చినాయి చూడండి. అప్పుడప్పుడు కొన్ని డేట్స్ భలే కలుస్తూ ఉంటాయి కదా. ఒకసారి 12, 12, 12 అంటే 12వ రోజు 12వ నెల 2012. ఎన్ని 12లు వచ్చినాయి? 3 12లు వచ్చినాయి. అట్లా కలుస్తాయి, కొన్ని కలుస్తూ ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా 2, 2, 2 కొండ గుర్తులు మనకి. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన బయలుదేరారండి అక్కడి నుంచి. ఎప్పుడు? నిర్గమాకాండం 19వ అధ్యాయములో స్టే చేసిన వాళ్ళు ఈ సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం దగ్గర బయలుదేరారండి. ఎన్ని రోజులు బయలుదేరారు? ప్రయాణం చేశారు. సంవత్సరం అక్కడే ఉండిపోయారు వాళ్ళంతా. ఏమండి 33వ వచనం చూడండి. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిరి. ఎన్ని దినాలు ప్రయాణం చేశారట? 3 రోజులు చేశారట ప్రయాణం. ఏమండి సంవత్సరం దాకా ఆడే ఉన్నారు మీరు. సంవత్సరం పైనే అక్కడే ఉండిపోయారు మీరు. అవునా? 3 రోజులు ప్రయాణం చేశారు. అంతలోకి ఏ పేక్ష వచ్చింది వాళ్ళకి? మాంసాపేక్ష. 3 రోజులకే నాలిక ఒక రకంగా ఉంది అంటాం. సెమినార్కి వెళ్ళామనుకోండి, ఏంది అయ్యగారు ఈరోజు ఏమన్నా ఫిష్, మటను, చికెను ఏమన్నా పెడతారా? 3 రోజులు అయిపోయింది అనుకోండి. ఏంది 3 రోజులు అయినా పెట్టలేదు, మనం కట్టిందంతా అర్థమైందా? మనం కట్టిందంతా 3 రోజులైనా పెట్టలేదు ఇంకా మొక్క అనుకుంటాం. వీళ్ళు కూడా 3 రోజులకి నోరంతా సప్పబడి, అంటే అంతకుముందు ఏం తినలేదు లేండి, అప్పుడు అంతకుముందు కూడా ఏం తినలేదు లేండి. అంటే నేను అంటుంది ఏంటంటే, అక్కడే స్టే చేశారు కదా, సంవత్సరం పైనే శుభ్రంగా తింటా కూర్చున్నారు. పనే ఉంది వాళ్ళకి. ఏమన్నా పొలం పని పోవాలా, ఏమన్నా పెయింట్ పని పోవాలా, లేకపోతే ఏమన్నా అమ్మాలా, ఏం పని ఉంది వాళ్ళకి? పొద్దున్నే లెగంగానే ఆ మన్నా పడిద్ది, ఏరుకుంటారు, శుభ్రంగా ఇంటికి తెచ్చుకుంటారు, కడుపు నిండా తింటారు. ఏమైనా పని ఉందా? ఏమీ లేదు. సంవత్సరం పైన అలాగ ఉండిపోయారు. ఏమండి 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘం అలా పైకి వెళ్ళగానే మోషే అందరూ సర్దుకుండాయా, బయలుదేరండి, ఇంకా మనం ప్రయాణం చేయాలా అని ప్రయాణం స్టార్ట్ చేశారు. 3 రోజులు ప్రయాణం అయిపోగానే మాంసాపేక్ష మళ్ళీ మొదలుపెట్టారు. ఏమని చూడండి, ఏమని మొదలుపెట్టారు? ఐగుప్తులో మాకేమున్నాయి? మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. ఏంది ఉల్లిపాయ కూడా జ్ఞాపకం వస్తుందా? ఏమన్నా మీకు ఎప్పుడు వచ్చిందా ఉల్లిపాయ? వస్తే గిత్తే ఏదైనా చికెను, మటను, ఏదైనా లివరు మొక్కలు ఇలాంటివి ఏమైనా వస్తాయి. అవునా? నేను ఉల్లిపాయ కూడా జ్ఞాపకం వచ్చిందా వీళ్ళకి? ఉల్లిపాయ, ఇంకా ఏ పాయ? తెల్లగడ్డ, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయట. ఇక ఏడవటం మొదలుపెట్టారు.
ఏడుస్తున్నారట, ఏడుస్తున్నారు. మోషేకి చికాకు వచ్చేసింది, మోషే గారికి చికాకు వచ్చేసింది. ఏమండి 11వ వచనం చూడండి. కాగా మోషే యెహోవాతో, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వీళ్ళందరికీ మోషే దగ్గరికి వస్తాడు కదా, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. యెహోవాతో ఎట్లా అంటే, నువ్వు నీవేళ నీ సేవకుని బాధించితివి. ఏంటి, దేవుడు మోషేని బాధిస్తున్నాడా, వీళ్ళు బాధిస్తున్నారా? దేవుడిని ఏమంటున్నాడండి, ఎందుకయ్యా నన్ను బాధ పెడుతున్నావు నువ్వు? నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానీయక ఈ జనులందరి భారం నా మీద పెట్టేశావేంటి? నేనే ఈ సర్వ జనమును గర్భమున ధరించానా? వీళ్ళందరూ నేనేమైనా కన్నానా? ఎందుకు నాకు ఈ బాధ? వీళ్ళకి ఏమైనా పాలిచ్చానా? వీళ్ళని ఏమైనా కన్నానా? వీళ్ళని ఏమైనా, నువ్వేం చెప్తున్నావు తెలుసా? వీళ్ళందరినీ నీ రొమ్మున హత్తుకొని తీసుకొని వెళ్ళు, వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని నువ్వు వెళ్ళు అని నువ్వు నాకు చెప్తున్నావయ్యా. నా పరిస్థితి నీకు ఎలా చెప్పాలి? ఏమండి చూడండి 14 వచనం. తినుటకు మాకు మాంసమేమని అడుగుతున్నారు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయన వలన కాదు అన్నాడండి. దేవుడు కోపం వచ్చేసింది. ఏమంటున్నాడు? నా వల్ల కాదు, ఒంటరిగా నేను ఈ పని చేయలేను అన్నాడు. అప్పుడు చూడండి 16వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేళ్ల పెద్దలలో నుండి 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడాలి అన్నాడు. ఇదంతా మీరు చదువుకుంటే ఏమంటున్నాడంటే 70 మందిని తీసుకురా. ఏమంటున్నావు నువ్వు? నేను ఒక్కడినే మోయాలా అంటున్నావు కదా, నేను ఒక్కడినే మోయాలా అంటున్నావు కదా, 70 మందిని పట్టుకురా. నీకు ఏ ఆత్మ వలన నువ్వు ప్రవచిస్తున్నావో, ఏ ఆత్మ వలన నువ్వు ఇదంతా చేస్తున్నావో, అదే ఆత్మలో పాలు ఆ 70 మందికి కూడా ఇస్తాను. అప్పుడండి వాళ్ళు ప్రవచించటం మొదలుపెట్టారండి. దేవుడు చెప్పాడండి, మాంసం ఇస్తాను. ఎన్ని రోజులు తెలుసా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెల రోజులు తింటారు వాళ్ళు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా దానికి మోషే గారు? సరేనయ్యా అని వెళ్ళొచ్చు కదా ఆయన. దానికి ఏమంటున్నాడు మళ్ళీ చూడండి 20వ వచనంలో, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి నాకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకుంటురి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇస్తావని చెప్పావు. నెల రోజులు మాంసం అంటే ఏమనుకుంటున్నారు? ఎంతమంది? 6 లక్షల పాదచారులు. ఇంతమందికి మాంసం, 6 లక్షల మగవాళ్ళేనండి. పాదచారులు అంటే లెక్కేసింది మగవాళ్ళనే. ఆడవాళ్ళ సంఖ్య ఉంది, పిల్లల సంఖ్య ఉంది, వృద్ధుల సంఖ్య ఉంది. అర్థమైందా? వీళ్ళందరికీ మాంసం ఎక్కడిది? ఇక చూసుకోండి. అప్పుడు వీళ్ళందరికీ గొర్రెల్ని ఎక్కడి నుంచి తేవాలంటున్నాడు. వీళ్ళందరికీ మాంసం పెట్టాలంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలా? వీళ్ళందరికీ నెల రోజులు మాంసం పెట్టాలంటే ఏం చేయాలా? ఎన్ని గొర్రెలు కావాలి? అవి నేనెక్కడ తేవాలి? ఎన్ని చేపలు కావాలి? అవి నేనెక్కడ తేవాలి అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏంటి ఈయన తెస్తున్నాడా? రోజు మన్నా ఈయన తెస్తున్నాడండి? దేవుడు పంపిస్తున్నాడా? నీళ్లు కావాలంటే ఈయన తెస్తున్నాడా? దేవుడు పంపిస్తున్నాడా? ఏమంటున్నాడు తెలుసా? చదవండి. వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలని వారి నిమిత్తము నేను వెళ్ళి కూర్చాలా? వలేసి ఎన్ని చేపలు పడితే వాళ్ళ కడుపు నిండుతాయి అయ్యా, నేనేమన్నా కూర్చాలా అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా?
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఏంటి మోషే, ఏది పడితే అది మాట్లాడుతున్నావు? యెహోవా బాహుబలం. యెహోవా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? యెహోవా అంటే ఏమనుకుంటున్నావు? యెహోవా బాహుబలం తక్కువైందనుకుంటున్నావా? ఒక్క నెల రోజులు తింటారు వాళ్ళు, పంపిస్తాను చూడు అంటున్నాడు. చూడండి, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు. అప్పుడండి ఈ 70 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఆత్మ ఇచ్చాడు కదా దేవుడు. వీళ్ళందరూ ప్రవచిస్తున్నారండి, ప్రవచించిన అయిపోయారండి. కానీ 2 మాత్రం ప్రవచిస్తూనే ఉన్నారండి. 2. చూడండి ఒకసారి ఆ మాట మనం చదువుకోగలిగితే, ఏమంటే 26వ వచనం, ఆ మనుష్యులలో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండిన వారు రాయబడిన వారిలో ఉన్నారు. ఆ 70 మందిలో ఉన్నారు. వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచిస్తున్నారు. పాలెంలోనే ఏం చేస్తున్నారట? వాళ్ళు ప్రవచిస్తున్నారట వాళ్ళు. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, ఎల్దాదును మేదాదును పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరుచుకుని వారిలో నూను కుమారుడు మోషేకు పరిచారకుడునైన యెహోషువ అంటున్నాడు, మోషే నా ప్రభువా మోషేతో అంటున్నాడు యెహోషువ వచ్చి, అయ్యా వారిని నిషేధించు. ప్రవచిస్తున్నారేంటి వాళ్ళు అంటే? ఇంకా ప్రవచిస్తున్నారేంటి వాళ్ళు అంటే? నీ స్థానంలో వాళ్ళు ఏమైనా వచ్చేసారా? ఇంకా ప్రవచిస్తున్నారేంటి అన్నాడండి. అనేసరికి మోషే గారు అన్నాడు, యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధించు అనగానే, అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా? నా నిమిత్తం నీకేమొచ్చింది? రోషం వచ్చిందా? అంటే నేను ప్రవచించాల్సింది వాళ్ళిద్దరు ప్రవచిస్తున్నారేంటి అని నీకు రోషం వచ్చిందా? అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మ వారి మీద ఉంచునుగాక. యెహోవా ఎంత గొప్పవాడో తెలుసా? ప్రజలందరిని కూడా ప్రవక్తలను చేయగలడు. ప్రజలందరూ ప్రవచించేటట్లు చేస్తాడు. ఇందాకేమన్నాడు? నేను ఒక్కడనే మోయాలా అన్నాడు కదా, నేను ఒక్కడనే మోయాలా. తర్వాత ఆయనకు అర్థమైపోయింది, వాళ్ళు ప్రవచిస్తుంటే ఈయనకు అర్థమైపోయింది. ఏమనో తెలుసా? దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు. అందుకే యెహోషువతో చెప్తున్నాడు, అయ్యా దేవుడు ఎంత గొప్పోడో తెలుసా? ప్రజలందరూ కూడా ప్రవచించేటట్లు చేస్తాడు. అంత గొప్పోడు దేవుడు. ఏమండి? తర్వాత 30 వచ్చిన, అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రవచిస్తూ ఉండగా ఈ పూరేళ్ళు వచ్చి పడ్డాయి. చూసారా? అంటే మోషే అన్న మాటలు దేవుడికి రోషం వచ్చేసింది. నేను ఒక్కడనే ఉన్నానంటావా? నేను లేను నీకు తోడు? దేవుడు లేడండి ఆయనకి తోడు? దేవుడు లేడా? దేవుడు ఉంటే చాలు కదండి. మన పక్కన 1000 మంది ఉంటేంది, 2000 మంది ఉంటేంది, ఎందుకు పనికి వస్తారు? అవునా కదా? దేవుడు ఉంటే చాలు కదా. అంత గొప్ప దేవుడే నీ మాటని ఆ స్థాయిలో నువ్వు విన్నావే. నేను ఒక్కడనే ఉన్నాను అనేసావు నువ్వు గబగబా. మళ్ళీ వీళ్ళకి మోసం యాడ్ నుంచి తేవాలంటున్నావు నువ్వు నాతో. ఇప్పుడు దేవుడు ప్రవక్తల్ని రెడీ చేశాడు. అర్థమైందా? నిజంగా ఈ మాటలు చదువుతుంటే దేవుడికి ఎంత రోషం అండి. ఆయనకి ఎంత రోషం. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొక సందర్భం మనం చూస్తే చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం.
ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజెబెలులకు తెలియజెప్పగా, అహాబు రాజు ఎవరికి చెప్పాడు? యెజెబెలు భార్యకి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏలియా ఏం చేశాడో తెలుసా? ఏలియా ఏం చేశాడు? ఏలియా బయలు ప్రవక్తలందరినీ చంపించేశాడు. అసలు ఈ అహాబుకు సిగ్గు శరం ఏమైనా ఉందా అండి? చంపింది ఎవరిని? బయలు ప్రవక్తలనేగా. నువ్వు ఎవరివి? ఇశ్రాయేలుకు రాజువు. నువ్వు ఇశ్రాయేలుకు రాజువై ఉండి ఏలియా మీద కంప్లైంట్ చేస్తావా? భార్య దగ్గరికి వెళ్ళి, యెజెబెలు దగ్గరికి వెళ్ళి. రాజు అతను కాదు, వాడు కాదు రాజు, ఈవిడే రాజు. అర్థమైందా? అహాబు రాజు కాదు, పేరుకే రాజు. పెత్తనం అంతా ఎవరిది? ఆవిడిది, యెజెబెల్ది. వెళ్ళి చెబుతున్నాడు, బయలు ప్రవక్తలను అందరినీ చంపించేశాడు ఏలియా అని. ఏమండి? ఇక ఆమె చూసుకోండి ఏమంటుందో చూడండి. రోషం కలిగిన ఏలియాతో ఆవిడేమంటుంది? యెజెబెలు ఒక దూత చేత ఒకరిని పంపించింది, వెళ్ళి ఏలియా ఎక్కడున్నాడో వెళ్ళి చెప్పు, నేను చెప్పానని చెప్పు, యెజెబెలు చెప్పిందని చెప్పు. ఏమని? రేపు ఈ టైం కల్లా నీ ప్రాణం ఎవరినైతే ఖడ్గాల చేత చంపించేశావో వాళ్ళ ప్రాణంలా నీ ప్రాణం కూడా పోద్ది. రేపు ఈ టైంకి నువ్వు బతికుండవు, చెప్పు వెళ్ళి ఏలియాకి నేను చెప్పానని చెప్పు అన్నాడు. ఇడు వెళ్ళి చెప్పాడండి. రమ్మను చూసుకుందా అనాలి కదేనా? అనాలా వద్దా? పైనుంచి అగ్నిని దింపినోడు ఇక చూసుకోండి, అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు, అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు. ఏమండి? కాబట్టి అతడు ఈ సమాచారం, 3వ వచనం, అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై. ఏం కాపాడుకోవటానికంట? ప్రాణం. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఒరే పలానాడికి చెప్పు రేపు సాయంత్రానికి ఆడు ఉండడం చెప్పండి, మనం ఉంటాం ఏంటి ఇక్కడ? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ, పోనీ ముఖ్యమంత్రి గారు కానీ రేపు ఈ సాయంత్రానికి వాడు ఉండడు అన్నాడు అనుకోండి, అది మనకి తెచ్చి చెప్పాడు అనుకోండి, మనం ఉంటావా? అంటే మన దగ్గరికి రాగానే మనకు అర్థమవుతుంది ఏలియా పరిస్థితి. ఆయన మనిషేగా, మరి ఏం చేస్తాం? ఆయనకి ప్రాణం మీద తీపి వచ్చేసింది. ఎడ్డ చంపిద్దో ఏమో ఈవిడ. ఇక తన ప్రాణం రక్షించుకోవడానికి తిరుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే 9వ వచనం, అచ్చట ఉన్న ఒక గుహ చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, దేవుడు ఏమంటున్నాడు ఏలియాతో? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? ఎవరినైనా అరే ఇక్కడేం చేస్తున్నావురా అంటే అన్నావంటే అర్థం ఏంటి? అంటే ఆడు ఉండాల్సిన చోటు కాదు అది, అంతేగా. ఇక్కడేం చేస్తున్నావురా అని పిల్లోడిని అడిగామంటూ అంటే వాడు స్కూల్లో ఉండాలి కదా, స్కూల్లో ఉండకుండా ఇక్కడ ఆడుకుంటున్నాడు. అప్పుడు మనం అడుగుతాం ఏమని, ఏంట్రా ఎక్కడేం చేస్తున్నావు అంటాం. ఏలియాని దేవుడు ఏమంటున్నాడండి దేవుడు? నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేశారు, నీ బలిపీఠాలను పడగొట్టారు, నీ ప్రవక్తలకు ఖడ్గం చేత హతం చేశారు. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషం గలవాడనే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా. మళ్ళీ ఏమంటున్నాడు? రోషం కలిగిన వాడిని నేను ఒక్కడనే ఉన్నానన్నాడు. ఈయన కూడా రోషం కలిగిన వాడిని నేను ఒక్కడనే ఉన్నాను. రోషం కలిగిన వాడు ఇక్కడేం చేస్తున్నావు? అదే ఆయన వేసిన ప్రశ్న. ఈయనకు అర్థం కావట్లా, ప్రశ్న అర్థం కాదు. ఒక్కోసారి మనకు కూడా, ఆయనకు కూడా అర్థం కాల ప్రశ్న. రోషం కలిగిన వాడివి ఇక్కడ ఏం చేస్తున్నావు?
మళ్ళీ ఏమన్నాడు? నేను రోషం కలిగిన వాడిగా ఇక్కడున్నాను అంటున్నాడు. అప్పుడు మళ్ళీ అడిగాడు. చూడండి 13వ వచనంలో, అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు? మళ్ళీ అడిగాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ చెప్తున్నాడు, రోషం కలిగిన వాడిని నేను ఒక్కడనే ఉన్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమండి? 18వ వచనం చూడండి. 18వ వచనం, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. ఎంతమంది ఉన్నారు నా దగ్గర? 7,000 మంది ఉన్నారు. బయలుకు మోకాళ్ళు ఉన్నని వాళ్ళు. నువ్వు ఒక్కడనే ఉన్నా అంటున్నావేంటి? బాయిలో కప్ప టైప్. బాయిలో కప్పేమో ఇదే ప్రపంచం అనుకుంటుందట. అలాగే కొంతమంది నేను ఒక్కడనే వీరుణ్ణి సూర్యుడిని అంటూ ఉంటారు. బాబు నువ్వు ఒక్కడవే కాదు, అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కథ వాళ్ళు హైలైట్ అవ్వరు, వాళ్ళు అలా ఉంటారు అంతే. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, 7,000 మంది ఉన్నారు. నువ్వేం చెప్తున్నావు నాకు? నువ్వేం చెప్తున్నావు? అడిగినప్పుడల్లా నువ్వేం చెప్తున్నావు? నేను ఒక్కడనే ఉన్నానా? దేవుడు అప్పుడు సీక్రెట్ ఓపెన్ చేశాడు. 7,000 మంది ఉన్నారు నాకు, వాళ్ళు కూడా పవిత్రంగా బ్రతుకుతున్నారు. అర్థమైందా? అంటే నేను ఒక్కడనే అన్నావంటే దేవుడికి రోషం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నా వల్లే అన్నామనుకో అయిపోయావని అర్థం. నేనే అన్నామనుకో ఇక నీ పతనం ప్రారంభమైందని అర్థం. ఈ పదాలు మంచివి కావు. మోషే ఏమంటున్నాడు? నేనే మోయాలా అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? నేను ఒక్కడనే ఉన్నా అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు చేయించాలనుకుంటే ఎవరి చేతనైనా ఆయన పనిని ఆయన చేయించుకుంటాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? లేదు. ఇది ఎందుకు పనికిరాడ్రా అన్నవాడి చేత అద్భుతాలు సృష్టిస్తాడు దేవుడు. అర్థమైందా? అందుకే బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతులు, ఆయనవి బలిష్టమైన చేతులు, ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. గబన్న దేవుణ్ణి ఏమనకండి, అయిపోతాం మనం. అలాగని మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. మన పక్షానే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పాలి మనం. అర్థమైందా? నేను చేశాను అది ఇది అని చెప్పకూడదు. ఎన్ని ఒట్టి మాటలు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నాయన? దేవుడు అనే ఆయన నీ చేత చేయించాడు. దేవుడు నీకు తోడుండబట్టి నువ్వు చేయగలిగావు. దేవుడు ప్రియమైన దేవుని వల్లరా దేవుడు చెప్తున్నాడు. దేవుడు రోషం కలిగిన దేవుడు. నేను ఒక్కడనే ఉన్నానంటే ఒప్పుకోవట్లేదు దేవుడు. 7,000 మంది ఉన్నారు అంటున్నాడు. అర్థమైందా? మోషే ప్రవచిస్తే రావలసిన పూరేడి పిట్టలు ఎవరో ప్రవచిస్తే వచ్చి పడుతున్నాయి. అర్థమైందా? దేవుడు అప్పుడు ఆయన మోషే గారికి అర్థమైపోయింది. ఏమన్నా తెలుసా? దేవుడు ప్రజలందరినీ ఏం చేస్తాడు? ప్రవక్తలుగా ప్రవచించేటట్లుగా చేయగలడు, చేయునుగాక అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వలన మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోషం కలిగిన దేవుడు
మనం కూడా రోషం కలిగే బతకాలి భూమి మీద. ఎట్లా బతకాలి? రోషం కలిగి ఎట్లా బతకాలండి? నేను ఎందుకు ఈ పని చేయలేను? రోషం రావాలండి. నేను ఎందుకు పాపానికి దూరంగా ఉండలేను? నేను ఎందుకు దేవుని పని చేయలేను? నేను ఎందుకు వాక్యం చెప్పలేను? నేను ఎందుకు పాడలేను? నేను ఎందుకు ఒక మీటింగ్ పెట్టలేను? అలాంటివి రావు మనకు రోషాలు. ఒక మాట అన్నాం అనుకో, నీ చర్చి కాదు ఇంకో చర్చి ఉంది. ఈ రోషాలు ఎక్కువ మనకి. ఏమండి? పనికి మన రోషాలు అంటారు వీటిని. ఇవి పనికొచ్చే రోషాలు కాదు. రోషంలో కూడా పనికొచ్చే రోషాలు ఉంటాయి. ఏమైందయ్యా, ఆవిడ పాపం ఏదో వెళ్ళింది, 35 సంవత్సరాలు మాట్లాడవా? ఏమైనా పనికొచ్చేదని అది? రోషం ఉండాల్సింది మంచి వాటికి కదా. రోషం ఉండాల్సింది దేనికి? మంచి వాటికి. పాపానికి నేను ఎందుకు దూరంగా ఉండలేను? అపవాదికి నేను ఎందుకు లోబడాలి? వీటిలో రావాలి రోషం. దేవుడి పని నేను ఎందుకు చేయలేను? వీటిల్లో రావాలి రోషం. అర్థమైందా? ఎప్పుడు ఇలాగే ఉన్నానేంటి నేను? వీటిలో రావాలి రోషం. పనికిరాని వాటిలో రోషం రావటం కాదు. మన దేవుడు పనికిరాని రోషం, అలాంటి రోషాలు కలిగిన వాడు కాదు ఆయన. ఆయన రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఒక పని చేశాడంటే దాని వెనక ఎంతో అర్థం ఉంటుంది. కనుక దేవుని పిల్లలుగా మనం కూడా రోషం కలిగి ఉండాలి. పనికి వచ్చే రోషం మనకు ఉండాల్సింది. పనికి రాని రోషం కాదు, నష్టపోయే రోషం కాదు. అర్థమైందా? నష్టపోయే రోషం మనకు అవసరం లేదు. పనికొచ్చే రోషం కలిగి మనం బతకాలి భూమి మీద. ఎప్పుడైతే అలా బ్రతుకుతామో అది దేవుడికి సంతోషకరం. ఏలియా మంచి రోషం కలిగిన వాడేరా, తేల్చుకుందాం, నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అన్నాడు. మామూలుగా కాదు, సవాలు. అర్థమైందా? దేవుడు పైన చూస్తా, బాబు వీడి రెచ్చిపోతున్నాడు, సర్లే దించుదాం, అగ్నిని దించేశాడు. నా కొడుకు నా పక్షాన్నే ఏం చేస్తున్నాడు? రా అంటున్నాడు. అటువైపు 100 మంది ప్రవక్తలు, ఇటువైపు ఒక్కడే నిలబడ్డాడు. అప్పుడు ఒక్కడే ఉన్నాడు, అక్కడ నిలబడిన వాళ్ళు ఒక్కడు, ఇటువైపు ఒక్కడే ఉన్నాడు. నా పక్షాన్ని నిలబడ్డాడు, నా కుమారుడికి నేను విజయాన్ని ఇస్తాను. ఏముంది? పైనుంచి అగ్ని దించేశాడు. అర్థమైందా? రోషం కలిగిన ప్రవక్త అండి ఏలియా. చిన్నోడేం కాదు. ఏం చేస్తాం, ఒక్కోసారి టైం బాగోదు అంటుంటారు చూసారా? అంతే, ఒక్కోసారి టైం బాగోదు అంటారే. అలాగే పాపం ఈయన కూడా యెజబెలు బెదిరింపుకి ఇక ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? తర్వాత ఇదే అధ్యాయం చదువుకున్న తర్వాత యోహు ఉన్నాడు. చూడండి 15వ వచనంలో అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమును దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త అయినటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు పట్టాభిషేకం చేయము. అయిపోయింది, నీ టైం అయిపోయింది. ఇంకో నువ్వు వచ్చాయి. దాని సంగతి యోహు చూసుకుంటాడు. నీ ప్లేస్లో ఇంకొకరిని పెడుతున్నాను, ఎవరైనా ఎలీషా అని దేవుడు చెప్పేశాడు. చూసారా దేవుడు ఎంత రోషగాడు? ఏమండి, నేను ఒక్కడనే ఉన్నానని పారిపోయి వచ్చావా? నేను ఒక్కడనే ఉన్నానని రోషం కలిగిన వాడినని పారిపోయి వచ్చావా నువ్వు? మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు వచ్చి? దేవుడు అడిగి చెప్పేశాడు, ఇంకా నువ్వు వెళ్ళిపో, నువ్వు వచ్చేయి నా దగ్గరికి, నీ టైం అయిపోయింది, నీ ప్లేస్లో ఎలీషాని పెట్టేసాయి, దాని సంగతి ఆడు చూసుకుంటాడు. ఎవరో? యోహు రాజు చూసుకుంటాడు దాని సంగతి. యోహు చంపేస్తాడు కదా ఆవిడ్ని. అర్థమైందండి? దేవుడు చూడండి ఎలా ఉన్నాడు. కనుక మనం
నిజంగా దేవుడి దృష్టిలో మనమందరం కూడా ఆయన కింద దీన మనస్కులై ఉండాలి. మనము దేవుని పక్షాన రోషం కలిగిన వాళ్ళంగా ఉండాలి. అది ఓకే, ప్రార్థన చేసుకుందాం.